హాయ్ ఎవ్రీవన్. మొన్న సంక్రాంతికి చేసిన పిండి వంటలన్నీ అయిపోయాయి. ఇంకా పిల్లలకి ఏమీ లేవని చెప్పేసి నేనైతే సల్లగుత్తులని అంటాను. మరి కొంతమంది అయితే గుత్తి గులాబీలని కూడా అంటారు. అని మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇవి చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. ఇంకా పిల్లలకి తినడానికి స్నాక్స్ ఏటి కావాలని. ఇవి తినడానికి అయితే బాగానే ఉంటాయి, కానీ చేసేటప్పుడు పిండి కలిపే వరకు బాగానే ఉంటుంది. తర్వాత మాత్రం ఒకటి ఒకటి వేయించుతూ ఉండాలి. ఇంకా ఈ సల్లగుత్తులు తయారు చేసుకోవడానికి నేనైతే వరిపిండి, మైదాపిండి, బెల్లం, కొంచెం సాల్ట్ వాడానండి. మరి కొంతమంది అయితే కొబ్బరి పాలు కూడా వేసుకుంటారు. నా దగ్గర కొబ్బరి పాలు లేవు, అందుకే నేను మామూలుగా చేసేసుకున్నాను. ఇవి మెయిన్ బాగా రావాలంటే మనకి గుత్తి ఉంటుంది కదండి, అది బాగా హీట్ అయితే ఆయిల్లో మనకి గుత్తి అనేది బాగా వస్తుంది. అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే. ఈ సల్లగుత్తులు అంటే మాకు, మా హస్బెండ్కి, మా పిల్లలకి చాలా ఇష్టమండి. ఇవి చేసామంటే ఇంకా తింటూనే ఉంటారు. అండ్ స్నాక్స్ కూడా పెట్టడానికి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. మీలో ఎంతమందికి సల్లగుత్తులు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.